కైమా తెప్పించాను. కైమా కర్రీ గుడ్లు వేసి కైమా వండుదాం. గుండెకాయ ముక్కలు ఇవి. ఇది నమ్మనాలకి అనమాట. ఇది ఇందులో వేయను, విడిగా చేస్తాను వేపు. ఆయిల్ పెట్టాను. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ వేగింది కదా, కైమా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇందులోనే పెద్ద మంట పెట్టాను. కొంచెం కారం సరిపడా, మీ టేస్ట్ తగ్గట్టు. నేను తక్కువే తగ్గించి వేసాను నేను. గరం మసాలా కూడా కొంచెం, మొత్తం ధనియాల పౌడర్ అన్నీ కలిపి గరం మసాలా. సాల్ట్ తగినంత. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇప్పుడు వాటర్ వేసేద్దాం. కైమా ఉల్లిపాయలు తక్కువ వేసాను అనమాట. ఇందులోనే గుడ్లు కూడా వేద్దాం. ఎగ్స్ వేస్తాను కైమాలోనే. ఉడకబెట్టేసి ఫ్రై చేసి వేసేసుకోవచ్చు. గరం మసాలా, ఉల్లిపాయ పేస్ట్ బాగుంది. ఉల్లిపాయల పేస్ట్ కూడా నేను తక్కువగానే వేసాను, అంటే కైమాకు ఉంటుందని. ఎక్కువ ఉల్లిపాయలు వేసేసుకున్నా ఉల్లిపాయ కింద ఉంటుందని 1/2 కేజీ కైమా ఇది. ఒకసారి చూద్దాం. కర్రీ సిమ్లో పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఉప్పు చూసేసుకొని సరిపోయింది. ఒకసారి కోడిగుడ్లు వేపేసి వేసేద్దాం. గుడ్లు ఉడికేటప్పుడు ఉప్పు గట్ట ఏం వేయక్కర్లేదు. ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టుకొని తర్వాత పెద్ద మంట పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి కోడిగుడ్లు. ఉడకబెట్టిన వెంటనే కూడా మనం చెన్నీటిలో వేస్తే చందమామ అన్నది ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో చక్కగా మంచి కలర్ ఎల్లోలో వస్తుంది అనమాట. మనకి గుడ్లు వేగిపోతున్నాయి. కూర కూడా దగ్గరికి వెళ్ళిపోయింది. కోడిగుడ్లు వేసేద్దాం. ఈసారి కోడిగుడ్లు వేసి ఒక 2 నిమిషాలు ఉడికాక మూడు చక్కగా కూడా ఉడికింది. కొంచెం దగ్గరికి అయిపోయాక కూర తీసి నమ్మనాలకి కిలి అంటారు కదా, చక్కగా ఉడికింది. చూసారా దగ్గరికి అయిపోయింది. మాకు చల్లారిపోయాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. 1K సబ్స్క్రైబర్స్ అయ్యింది, దాటేసింది 1K. వాచ్ టైం రావాలి. ప్లీజ్ నా వీడియోలన్నీ పూర్తిగా చూడండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చూడండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కృతజ్ఞతలు సపోర్ట్ చేసినందుకు. చూసారా చక్కగా బౌల్లో తీసాను. కొంచెం ఉంచాను అన్నమాట. ఇందులో కొద్దిగా గ్రేవీ ఉంచి ఇందులో నమ్మనాలు వేస్తాను. అంటే ఇందులో మొత్తం కూరలో వేసేస్తే బ్లాక్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను అనమాట. సిమ్లో పెట్టి ఇందులో చిన్న మంట మీద ఇది ఉంచితే పెట్టేస్తే బాగుంటుంది అన్నమాట.